డైరీ మిల్క్ ఉంది, మీకు జాడతా. సో గైస్, ఈ వర్షం ఆగేటట్లేదు. మీకు తెలుసా, ఒక్క అగ్గిపుల్లతోని 1000 చెట్లను కాలబెట్టచ్చు. కానీ అదే ఒక్క చెట్టుతోని 1000 అగ్గిపెట్టెలు తయారు చేయొచ్చు. అయితే నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హలో గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వెదర్ చాలా బాగుంది. అంత బాగుందంటే చల్లగా ఉంది. సో నేనేమనుకున్నా అంటే, అలా ఇంట్లోనే కూర్చోకుండా బయటికి వెళ్ళి తిరిగి చేసి, అలాగే మరి ఏమంటారు, మనం ఆడిద్ర పురుగులు అని ఉంటాయి రెడ్ కలర్లో. అయితే మేము ఇక్కడ ఆడిద్ర పురుగులు అని పిలుస్తాం, మీరు ఏం పిలుస్తారో తెలీదు. సో అవి ఇక్కడ దొరుకుతున్నాయంట, చూద్దాం. ఒకవేళ దొరికితే అవి కూడా తెచ్చుకున్నాం. సో నేను ఇటో బయట పోదాం అనుకుని వచ్చిన, ఇటు వస్తేనేమో వీడు చికెన్ అంటున్నాడు. చికెన్ వాటర్ కర్రీ అర్థమవుతుంది. నేను కోతేస్తలు వేస్తే అనుకున్నా, ఈ పక్షులు కూడా కోతేస్తలు వేస్తున్నాయి. పోయి ఆ కోతికి గెలుస్తుంది. కోతుల కన్నా ఘోరం ఉంది ఆ పక్షి. వీడు ఇట్లా ఇంటికి రమ్మంటాడు, లోపలికి వెళ్ళి తాళం వేసుకొని బయటనే మమ్మల్ని ఉంచుతాడు. బిట్టో బయటకు రా. వచ్చిన గంట తర్వాత బయటకు వచ్చి, ఏంది ఇది టైం వేస్ట్ చేసాడు. చలానా ఎవరు కొట్టకండి, బండి ప్లేట్ నెంబర్ చూపెట్టకండి. నాడు నిజామాబాద్లో ఒక హిడెన్ స్పాట్ ఉంది, అక్కడికి తీసుకెళ్తే ఇప్పుడు. డైరీ మిల్క్ ఉంది, మీకు జాడతా. వెళ్ళిపోతుండే. వావ్, డైరీ మిల్క్ వెళ్ళి. సో ఇప్పుడు ఇది ఎక్కినాం అంటే అదే కనిపిస్తుంది. ఎందుకు అటు పోతే ఎటు పోతాం కూడా ఎదురుకింద మీకు ఇన్స్టాగ్రామ్ లో కాదు, ఎప్పటి నుంచి వచ్చినది. ఎటు పోతుంది ఆపు. ఇప్పుడు వస్తాయండి, ఒకళ్ళు నిజంగా ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఊరికే కుక్క పిల్లనా ఉరుకుతా అంట. మరి ఏం చేయాలా? నీళ్ళలో దొంగతాం. అది నీళ్ళల్లో కూడా వస్తుంది. వెళ్ళిపోయారా? సో ఇదే అండి ఆ స్పాట్. ఎవరు వచ్చినా కొంచెం మీ రిస్క్ పైన రండి కొంచెం, ఎందుకంటే చాలా మరీ అంత సేఫ్ కాదు ఇది. అక్కడ పులిలు ఉంటాయి అంటారు, మళ్ళీ దీంట్లో మొన్ననే మొసలీలు, ఐ మీన్ క్రొకడైల్స్ని వదిలేరంట. సో బీ కేర్ఫుల్ ఒకవేళ వస్తే. బట్ స్పాట్ అయితే చాలా బాగుంది. సో ఇందాక అక్కడ వెళ్ళినాం, దానికి బ్యాక్ సైడ్ వస్తే ఇది ఇంకోటి ఉంటుంది, చిన్నగా ఉంటుంది, బట్ ఇది కూడా చాలా బాగుంటుంది. ఏదైనా ఎంత బాగున్నా కానీ ఇక్కడ రిస్కే. సో ఎప్పుడైనా ఎవరైనా వస్తే మీ రిస్క్ పై మీ జాగ్రత్తలు మీరు చూసుకోండి, జాగ్రత్తగా రండి, జాగ్రత్త ఇంటికి వెళ్ళండి. సో వచ్చేదారిలో చాలా వర్షం పడింది, అయినా మరీ అంత పచ్చి కాకపోయినా కొంచెం పచ్చి అయిపోవచ్చు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఇంకేం ప్లాన్ ఉందో ఇంకా వేసుకోలేదు. సో ప్లాన్ అంతా సెట్ అయిన తర్వాత చెప్తాను. ఇప్పుడు వీళ్ళ ఇంటికి వచ్చి మన బ్లాగ్స్ చూస్తున్నాం. ఇప్పుడు ఎట్లనే బ్లాగ్స్ నచ్చిన క్రేజీ బ్లాగ్స్ ఉన్నాయి అసలుకి. 4K క్లారిటీ అనుకో, కాన్సెప్ట్ మాత్రం క్రేజీ. అంటే నవ్వొస్తుందా కొంచెం అన్న? మంచిగా ఫుల్ ఫన్నీ ఉన్నా. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచిగా తీస్తాను ఎప్పుడు అనుకోలేదు. చాలా గ్రోత్ అయిపోయాను. సో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మంచి మంచి వీడియోస్ ఇద్దాం. సో ఇప్పుడు మండికి వెళ్దాం అనుకున్నాం, బట్ వర్షం ఇంకా పడుతుందని చెప్పి నేను పైన వచ్చి కూర్చున్నాం. వర్షం అవుతుంది, ఎప్పుడు అవుతుందంట? ఆగటం లేదు వర్షం. ఆగకపోయి ఇంతే చూద్దాం, ఒక హాఫ్ అన్ అవర్ ఆగకపోయినా పోయి వెళ్ళిపోదాం మండికి. ఏమంటావు? పోవాల్సింది.
సో గైస్ ఈ వర్షం ఆగేటట్లేదు. సో ఎట్లయితే అట్లా అని చెప్పి వెళ్ళిపోతున్నాం మేము. లెట్స్ డూ ద అడ్వెంచర్. అలా చూసుకుందాం. అలా చూసుకుందామంట. బట్ నది ఇంకా ముంగడ మొత్తం డైరీ మిల్క్ ఉంది, అది ఎట్లా ప్రాసెస్. సో గైస్ వర్షం ఇంకా ఎక్కువ అయిపోయిందని చెప్పి మళ్ళీ రిటర్న్ వచ్చేసినాం. మండి క్యాన్సిల్, రేపు లేకపోతే ఎల్లుండి వెళ్దాం. మండి ఇంకా అవన్నీ క్యాన్సిల్ అయినాయి, కానీ మంచూరియా ఇంకా అవి తినేసాం. అండ్ ఇప్పుడు ఫల్దాతో క్లోజ్ చేస్తున్నాం. సో గైస్ అన్ని తినేసి అంతా చేసుకొని ఫ్రెండ్స్ అండ్ ఇంటికి పంపించేసి అండ్ ఇప్పుడు వస్తున్నాను ఇంటికి. అండ్ అప్పుడెప్పుడో పొద్దున వెళ్ళినా, పొద్దున అంటే సాయంత్రం మధ్యాహ్నం అయిపోయింది. అండ్ బట్ చాలాసేపు బయటనే ఉన్నాం, కానీ ఎంత షూట్ చేసినా, ఎంత క్లిప్పింగ్ అయిందో, ఎంతసేపు అయిందో, ఎంత రికార్డ్ చేసినో తెలీదు. సో ఎప్పుడు చూద్దాం. సో గైస్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే పక్క లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై. సో ఒక్క మ్యాచ్ స్టిక్ తోని 1000 ట్రిలియన్ కాలబెట్టచ్చు. కానీ అదే ఒక్క ట్రీతోని ఒక 100 మ్యాచ్ స్టిక్స్ని